నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా రాక్షసానందం పొందుతోందా? అణ్వాయుధాల తయారీ పేరుతో యుద్ధం చేస్తున్న తెర వెనుక వేరే కదేమైనా ఉందా? ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుందా? డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అరాచకత్వానికి గల్ఫ్ దేశాలు బలవుతున్నాయా? ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిందేంటి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, అటు ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అంతం చూస్తామని అమెరికా హెచ్చరిస్తుంటే అమెరికాకు టెహరాన్ చుక్కలు చూపిస్తోంది. 15 రోజుల యుద్ధంతో అమెరికా సాధించిందేంటి? ఇరాన్ పై యుద్ధంతో అమెరికా పైశాచికానందం పొందుతోందా? అగ్రరాజ్యం అహంకారం ప్రపంచానికి తలనొప్పిగా మారింది. అణువణువున విషం నింపుకున్న ట్రంప్ దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు. జాతి విద్వేషాలు మొదలు అణ్వాయుధాల తయారీ పేరుతో దాడి వరకు ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ప్రత్యర్థులపై ఎన్నెన్ని కుట్రలు పన్నాలో అన్నీ పన్నుతున్నాడు. ప్రభుత్వాల కూల్చివేతల నుంచి ఉగ్రవాదం అణిచివేత పేరుతో విధ్వంసాలకు పాల్పడుతున్నాడు. లేని ఉగ్రవాదాన్ని సృష్టిస్తోన్న అమెరికా అదే టెర్రరిజం పేరుతో అరాచకత్వానికి పాల్పడుతోంది. ఆయుధాలను తయారు చేస్తున్నది అమెరికాయే. వాటిని అమ్ముకోవడానికి యుద్ధాలు సృష్టిస్తున్నది కూడా అగ్రరాజ్యమే. ఒక దేశంపై మరో దేశాన్ని ఎగదోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది అమెరికా. ఒకవైపు సైనిక సాయంతో రెచ్చగొడుతోంది, మరోవైపు పునర్నిర్మాణం పేరుతో సాయం చేస్తూ కపట నీతిని ప్రదర్శిస్తోంది అమెరికా. ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం ఎన్ని రకాల ఎత్తులు వెయ్యాలో అన్నింటినీ వేస్తోంది అగ్రరాజ్యం. అమెరికా చేస్తున్న పాపాలకు ప్రపంచ దేశాలు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. పిచ్చోడి చేతిలో రాయుంటే ఏమవుతుందో తెలుసు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచానికి నరకం చూపిస్తున్నాడు. ఏ ముహూర్తాన ట్రంప్ గెలిచాడో కానీ అమెరికన్లకే కాదు ప్రపంచానికి చుక్కలు కనిపిస్తున్నాయి. అణ్వాయుధాల పేరుతో ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్ వరుస బాంబు దాళ్లకు తెగబడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో పైచేయి సాధించినట్లు ట్రంప్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తోంది. బాంబులతో భయపెట్టాలని చూస్తే ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. టెహరన్ తగ్గేదలే అన్నట్లుగా యుద్ధంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్ని రోజులైనా యుద్ధానికి సిద్ధమంటూ ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. ప్రపంచ దేశాలకు అమెరికా అంటే ఒళ్లు మండేలా వ్యవహరిస్తోంది. రష్యా ఉక్రెయిన్ వారితో ఎన్నో దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. రష్యాపైకి ఉక్రెయిన్ ఎగదోస్తూ అమెరికా రాక్షసానందం పొందుతోంది. ఈ యుద్ధం కొనసాగుతూ ఉండగానే గాజాపైకి ఇజ్రాయెల్ ను ఎగదోస్తూనే ఉంది. ఈ రెండు యుద్ధాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది జనం పక్క దేశాలకు వలసపోయారు. ఈ రెండు యుద్ధాలు ఎప్పుడో ముగిసేవి. కానీ అగ్రరాజ్యం అమెరికా కుట్రలు కుతంత్రాలతో ఈ యుద్ధాలు ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అసలే రెండు యుద్ధాలతో ప్రపంచం సతమతమవుతూ ఉంటే దుర్మార్గుడు ట్రంప్ మరొక వార్ను మొదలుపెట్టి కుంపట్లు రాజేశాడు. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 15 రోజులు పూర్తయ్యాయి. అగ్రరాజ్యానికి భారీ స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టింది. ఆ తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను కలవరపెడుతున్నాయి. గడిచిన 2 వారాల్లోనే ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరొక 140 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. భారీగా ఆయుధాలు నష్టపోతున్నా, సైనికులను కోల్పోతున్నా అమెరికా మాత్రం మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఏదో సాధిద్దామని అమెరికా అనుకుంటే ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిఘటనతో ఉలిక్కి పడుతోంది. ఇరాన్ తక్కువ ఖర్చుతో డ్రోన్లు తయారు చేసి అమెరికాకి భారీ నష్టం కలిగిస్తోంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచాన్ని కంపు చేస్తున్నాడు. పశ్చిమాసియాలో అమెరికాకున్న 22కు పైగా సైనిక విమానయాన కేంద్రాలే టార్గెట్ గా ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ 11 ప్రధాన సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, కువైట్ లోని అలీ అల్ సలీం, బెహ్రెయిన్ లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ సైతం ఇరాన్ ప్రతీకారేచ్ఛ నుంచి తప్పించుకోలేకపోయింది. టర్కీలోని ఎమ్స్లెరిక్ వైమానిక కేంద్రంపైకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చెయ్యలేదని స్పష్టం చేసింది. సైనిక కేంద్రాలే కాకుండా ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ సహా 6 దేశాల్లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్, ఇరాక్ లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతినగా
భద్రతా కారణాల దృష్ట్యా 6 దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసేసింది. ఈ యుద్ధంలో అమెరికా 3 F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలను కోల్పోయింది. అయితే ఇవి ఇరాన్ దాడుల్లో కాకుండా కువైట్ వాయుసేన చేసిన పొరపాటు వల్ల కూలిపోయింది. ఇరాన్ విమానాలుగా భ్రమపడి కువైట్ F-18 విమానాలు వీటిని పేల్చేశాయి. వీటితో పాటు 11 MQ-9 రీపర్ డ్రోన్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ సుమారు 250 కోట్లు. మరోవైపు సుమారు 22,000 కోట్ల విలువైన థాడ్ రక్షణ వ్యవస్థల్లోని రాడార్ కేంద్రాలను కూడా ఇరాన్ డ్రోన్లు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై పెను భారం పడుతోంది. అగ్రరాజ్యం ఈ యుద్ధం కోసం రోజుకు సుమారు $2 బిలియన్ ఖర్చు చేస్తోంది. కేవలం మొదటి వారంలోనే 51,000 కోట్లు ఖర్చైనట్లు అంచనా. ఓవైపు ఆయుధ సంపత్తి తరిగిపోతూ ఉండడం, మరోవైపు పెరుగుతున్న వ్యయం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్ ప్రయోగించే చౌకైన షాహిద్ డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వాడాల్సొస్తోంది. గతంలో నిరాకరించిన ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు అమెరికా కోరుతోంది. 3 దేశాలతో ప్రారంభమైన యుద్ధం 14 దేశాలకు విస్తరించింది. గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే అనేక దేశాల్లో పెట్రో గ్యాస్ మంటలు రేగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాదు, ఆ తర్వాత వాళ్ళని హత్య చేయడానికి అమెరికా వెనకాడదు. కుట్రలు కుతంత్రాలు చేయడంలో అమెరికాను మించిన దేశం ప్రపంచంలో మరొక్కటే లేదు. మిడిల్ ఈస్ట్ లో అమెరికా పెట్టిన చిచ్చు క్రమంగా రగులుతోంది. మొదట ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మొదలైంది. ఈ దాడులు ఇజ్రాయెల్ తో పాటు అమెరికా బేస్లున్న గల్ఫ్ దేశాలపై వైమానిక దాడులు చేసింది. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, UAE, బహ్రెయిన్, ఒమన్, టర్కీ తదితర దేశాలపై ఇరాన్ మిజైళ్ల దాడులు చేస్తోంది. 3 దేశాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు 14 దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతార్, జోర్దాన్, అజర్బైజాన్, ఒమన్, సౌదీ అరేబియా, లెబనాన్, సైప్రస్ వంటి 14 దేశాలను యుద్ధం చుట్టుముట్టింది. చర్చలు లేకపోవడంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా ఈ ఘర్షణ కూడా సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం విస్తరించేందుకు అమెరికా అనుకూల దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ ఆధునిక ఆయుధాలతో పైచేయి సాధిస్తున్న ప్రాంతీయ మద్దతుతో యుద్ధంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వర్ధమాన దేశాల వనరులు కొల్లగొట్టేందుకు సామ్రాజ్యవాద దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరించాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను బలపరుస్తూ అడ్డం తిరిగిన వాటిని కూల్చేస్తూ ఉంటాయి. ఈ విద్యలో అగ్రరాజ్యం అమెరికా ఆరితేరింది. కారు చౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్ దేశాల్లో మాత్రం తన చెప్పు చేతల్లో ఉండే నియంత్రణను ప్రోత్సహిస్తూ అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల అణిచివేతకు తోడ్పడుతోంది. తాను పెంచి పోషించిన నియంతలు ఉగ్రవాదులైనా సరే తమకు అడ్డం తిరిగినప్పుడు వారిని భయానక నియంతలుగా, లోక కంఠకులుగా డప్పు వేయించి మరి హతమార్చుతోంది అమెరికా. గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు బిన్ లాడెన్ నేతృత్వంలోని ఆల్ ఖైదాను పెంచి పోషించింది అమెరికా. అది కాస్త బూమ్రాంగ్ అయింది. అగ్రరాజ్యంలో ట్విన్ టవర్స్ ను కూల్చాక బిన్ లాడెన్ ను వెంటాడి వేటాడి మట్టుపెట్టింది. అలాగే ఆయా దేశాల్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలను కూల్చడానికైనా, సదరు నేతలను హతమార్చడానికైనా వెనుకాడదు. అందుకు తనను అడ్డుకునే ఐరాస తీర్మానాలనైనా, మెజారిటీ దేశాల అభ్యంతరాలనైనా తన విటో పవర్ తో అడ్డుకుంటుంది. తన చమురు దోపిడీని అడ్డుకుంటున్న ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ ని, లిబియా నేత గడాఫీని కిరాతకంగా హతమార్చింది అగ్రరాజ్యం. క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో తదితర నేతలపై పలుమార్లు హత్యాయత్నం చేయించింది. యుద్ధాలకైనా ఉగ్రవాదులకైనా బీజం పడేది అగ్రరాజ్యాల అత్యాస, అణిచివేత ధోరణుల వల్లనేనని స్పష్టమవుతోంది. నిరంతర అణిచివేత బాధితుల్లో తెగింపునకు బీజం వేస్తోంది. రోజు చస్తూ బతకడం కన్నా బతకడం కోసం చద్దామన్న తెగింపు బాధిత హృదయాల్లో పెల్లుబుకుతోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్లోని ప్రతి ఇంటి వంటగదిపై ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరిగి కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదుగా మారాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు పెంచడం, వ్యూహాత్మక చమురు నిల్వలు సమర్థంగా వాడడం వంటివి ధరలను కొంత నియంత్రించగలవు. ఈ సంక్షోభం మనకు ఒక గుణపాఠం. యుద్ధం ఎక్కడ జరిగినా దాని బాధను భరించేది సామాన్య ప్రజలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అంతర్జాతీయ సంభాషణలు, దౌత్య పరిష్కారాలు అవసరం. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది.
హర్మూజ్ జలసంధి వంటి మార్గాల ద్వారా ప్రతిరోజు లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్ కు సరఫరా అవుతోంది. యుద్ధంతో ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్లు పెరిగిన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $10 పైబడి పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలంటే కేవలం వాహన ధరల సమస్య మాత్రమే కాదు, అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగితే రైతు పొలంలో పండిన కూరగాయలు, పప్పులు, ధాన్యాలు నగర మార్కెట్లకు చేరేదాకా ప్రతి దశలో వ్యయం పెరుగుతుంది. ఇది మధ్య దిగువ తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్తో యుద్ధం మొదలై దాదాపు 2 వారాలు పూర్తయ్యాయి. ఇరాన్ దారిలోకి రాకపోవడంతో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. టెహ్రాన్ పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్ ఈస్ట్ కు అమెరికా మెరైన్ కమాండర్స్ ను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌకలో 2500 మంది మెరైన్ కమాండర్స్ తో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మధ్య ప్రాచ్యానికి పంపింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటి వరకు దాదాపు 800 మంది మరణించగా 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులాపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్తో ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న విరోధం ఇటీవల కాలంలో పతాక స్థాయికి చేరడంతో యుద్ధం మొదలైంది. అది కాస్త ప్రపంచ దేశాలను ఆందోళనలో ముంచెత్తుతోంది. ఈ రోజు ఏం జరుగుతుందో చూడండి అంటూ ట్రంప్ చేసిన కామెంట్లు త్వరలో జరగబోయే భారీ సైనిక చర్యకు సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు అపారమైన సైనిక శక్తి ఉందని, అధునాతన ఆయుధ సంపత్తితో తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అస్థిరతను సృష్టిస్తోందని, నిరపరాధులపై దాళ్లకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుతం టెహ్రాన్ నుండి దుబాయ్, అబుదాబి వరకు మధ్య ప్రాచ్యంలోని కీలక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దౌత్యపరమైన చర్చల కంటే సైనిక ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యతనిస్తూ ఉండడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? సైనిక శక్తితో పాటు ఆయుధాల తయారీలోనూ భారత్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిరంతరంగా అప్రమత్తంగా వ్యవహరించకపోతే నికోలస్ మధురో, అయతుల్లా అలీ ఖమేనీ పరిస్థితి తప్పదా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద హెచ్చరిక లాంటిది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ పోరాటం కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ఇది రాబోయే కాలంలో యుద్ధ తంత్రాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పే ఒక పాఠం లాంటిది. ముఖ్యంగా ఆధునిక రక్షణ వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తాయనే విషయంలో ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ శత్రువుల డ్రోన్లను, మిజైళ్లను పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో అనేక దేశాలు విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అజేయమని భావించిన టెక్నాలజీ కూడా ఇప్పుడు డ్రోన్ దాడుల ముందు మోకరిల్లుతోంది. ఇరాన్ ఉపయోగిస్తున్న చైనా తయారీ రక్షణ వ్యవస్థలు కీలక సమయాల్లో పనిచేయడం లేదు. ఆయుధాల తయారీలో ఏ దేశం మీదనో ఆధారపడడం కంటే సొంతంగా బలోపేతం కావడం ముఖ్యమని చాటి చెబుతోంది. కేవలం ఆయుధాలు ఉండడమే కాదు, వాటిని సమర్థంగా ప్రయోగించే వ్యూహాలు కూడా ఉండాలి. అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ వ్యవస్థల వైఫల్యం ఈ యుద్ధం బయటపట్టింది. ఒక దేశం మీద దాడి జరిగినప్పుడు ఆ దేశ అత్యున్నత నాయకులు ఎక్కడున్నారో శత్రువులకు తెలియకూడదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పక్కాగా కనిపెట్టాయి. ఆ దేశ పాలనలోనే పెద్ద ఎత్తున కోవర్టులు ఉన్నారని అర్థమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ సమావేశమయ్యే చోటు మీద ఖచ్చితంగా బాంబులు దాడులు జరిగాయి. అంటే దేశం లోపలున్న శత్రువులు బయట శత్రువుల కంటే ప్రమాదకరమని గ్రహించాల్సిన అవసరముంది. ఏ దేశానికైనా బయట నుంచి వచ్చే ముప్పు కంటే లోపలుండే అసమ్మతి వర్గాలు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. అందుకే అంతర్గత వైరుధ్యాలను సమన్వయం చేసుకోవడం, గూఢచారి వ్యవస్థలను పటిష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవైపు ఆయుధాలను సమకూర్చుకుంటూనే మరోవైపు సైన్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముంది. అదే టైంలో అంతర్గత శత్రువులను గుర్తించి వాటిని ఏరి పారేయకపోతే వెనుజువెలా, ఇరాన్కు ఎదురైన పరాభవం భారత్కు తప్పదన్న అంశాన్ని గుర్తించుకోవాలి. రాబోయే 20 ఏళ్ల పాటు ప్రపంచ రాజకీయాలను ఈ పరిణామాలే ప్రభావితం చేస్తాయి. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడడం మాత్రమే కాదు, అది ఆర్థిక, సామాజిక, సాంకేతిక పోరాటంగా మారిపోయింది. మన పొరుగున జరుగుతున్న ఈ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం అన్ని దేశాలకు అవసరం. ఈ గల్ఫ్ అశాంతి ప్రపంచ దేశాలకు పాఠాలను నేర్పిస్తున్నాయి. నికోలస్ మధురో అరెస్టు విషయంలోనూ వెనుజువెలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. అమెరికా సైన్యం రాత్రికి రాత్రే వచ్చి అధ్యక్షుణ్ణి భవనంలోకి చొరబడితే నిఘా వ్యవస్థ ఏం చేసినట్లు? ఇంటెలిజెన్స్ అధికారులు అమెరికాకు అమ్ముడుపోయినట్లు కాదా? ఏకంగా దేశాధ్యక్షుణ్ణి పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా వెనుజువెలా అధికారులకు ఎరవేసి మధురోను అరెస్ట్ చేసింది.
ఇరాన్ లాంటి దేశాలు త్వరగా లొంగిపోయే పరిస్థితుల్లో లేవు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం కొనసాగించే సత్తా ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక దేశం ఆర్థికంగా దెబ్బతినాలంటే యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు. దాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తే చాలు. ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికా ప్రయోజనాలు భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇరాన్ తన దగ్గరున్న మిసైళ్ల శక్తితో చిన్న చిన్న సాయుధ బలగాలను వాడుకుంటూ అమెరికా ఇజ్రాయెల్ కు గట్టి సవాలు విసురుతోంది. ఇది సుదీర్ఘ పోరాటంగా మారితే ప్రపంచ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు పూర్తిగా మారిపోతాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ చమురు, గ్యాస్ పై ఎక్కువగా ఆధారపడ్డ ఆగ్నేయాసియా దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఇప్పటికే కఠినమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించాయి. వీలైనంత త్వరగా ఆర్థిక ప్రభావాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వియత్నాంలో డీజిల్ ధర 60% పెరిగింది. వీలైతే ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యప్రాచ్యం నుంచి ముడి చమురు దిగుమతులపైనే 95% ఆధారపడ్డ ఫిలిప్పీన్ లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వారానికి 4 రోజులే పనిచేస్తున్నారు. పాకిస్తాన్ లో కూడా ఇదే రకమైన ఆంక్షలను ప్రవేశపెట్టారు. వీలైనప్పుడల్లా వర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేస్తున్నారు. యుద్ధ భయంతో భారీ కొనుగోలు కారణంగా బంగ్లాదేశ్ ఇబ్బంది పడుతోంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో కార్లకు రోజుకు 10 లీటర్లు, మోటార్ సైకిళ్లకు కేవలం 2 లీటర్లు మాత్రమే ఇచ్చేలా పలు నిర్ణయాలను ప్రకటించింది. యుద్ధం పర్యావసానాలు ఇంధన కొరతలకు మించి ఉండనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రైతులు తమ పంటల కోసం ఎరువులపై ఆధారపడ్డారు. ఈ ఎరువుల రవాణాలో అంతరాయాలు ఏర్పడితే ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం వాటిల్లనుంది. ప్రపంచ యూరియాలో 30% హర్మూజ్ జలసంధి మీదుగానే వస్తోంది. పెట్రోకెమికల్స్ నుంచి యూరియా వస్తోంది. ముడి చమురును శుద్ధి చేయడం ద్వారా పెట్రోకెమికల్స్ తయారవుతాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి 30% యూరియాను తీసేస్తే ప్రపంచ ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారుల్లో ఒకటైన ఎరువుల కోసం యూరియాను ఉత్పత్తి చేసే ప్రధాన సంస్థల్లో ఒకటి ఖతార్ ఇంధన స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడులతో కంపెనీలు తమ ఉత్పత్తి, డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసేలా అత్యవసర చర్యలను ప్రకటించాల్సొచ్చింది.